మీకు గుర్తుందా? చిన్నప్పుడు అమ్మ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏదైనా ప్రిపేర్ చేసిందనుకోండి, లైక్ ఇడ్లీ చేసిందనుకోండి, ఈవినింగ్‌కి మిగిలితే అదే బ్రేక్‌ఫాస్ట్. దోస చేసిందనుకోండి 2 డేస్ ఒస్తుంది. అదే బ్రేక్‌ఫాస్ట్. అయిపోయిన తర్వాత మాత్రమే డిఫరెంట్‌గా పెట్టేదమ్మ. గుర్తుందా చిన్నప్పుడండి. కానీ ఇప్పుడలా లేదు. మార్నింగ్ ఏదన్నా మిగిలిపోయి, ఈవినింగ్ ఏదన్నా తింటావా అని అడిగితే ససేమిరా అంటారు. కదా! సో, మనం కూడా అప్‌డేట్ అవ్వాలి అని ఎవ్రీడే వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి వెరైటీస్ కావాలి, వెరైటీస్ లేనిదే పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, మీకోసం నేను ఇంకొక బ్రేక్‌ఫాస్ట్ కానీ ఆర్ ఎల్స్ డిన్నర్‌లో కానీ ఈ ఆప్షన్ బావుంటుందండి. గోధుమ రవ్వతో చేస్తున్నాను. సో, గోధుమ రవ్వని 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. క్వాంటిటీ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. అండ్ ఫస్ట్ అయితే ఇలా గోధుమ రవ్వను తీసుకొని కడిగేస్తున్నాను. కడిగేసుకొని 4-5 అవర్స్ అయితే పక్కనుంచేసుకోవాలి. ఈ లోపల గోధుమ రవ్వ మెత్తగా నానిపోతుందనమాట. ఒక 4 అవర్స్ పక్కనుంచిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేసి దాంట్లోకి మనము బియ్యం పిండి వేసుకుంటాము. లైక్ 1:1 అంటే గోధుమ రవ్వ ఒక గ్లాస్ అయితే బియ్యం పిండి ఒక గ్లాస్ లెక్కన తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ గోధుమ రవ్వ కాబట్టి 2 గ్లాసెస్ బియ్యం పిండి వేసుకున్నా. ఇందులోకి ఇప్పుడు మనం వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుంటాం. లైక్ క్యారెట్, ఆనియన్, మిర్చి, కొరియాండర్, క్యాప్సికమ్, బెల్ పెప్పర్స్, కొంచెం కరివేపాకు ఇవన్నీ చక్కగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఇందాక మిక్స్ చేసుకుంటున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయండి. వన్స్ ఇవన్నీ ట్రాన్స్‌ఫర్ చేసేసిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులో యాడ్ చేయండి. అండ్ కొంచెం జీరా కూడా వేయండి. టేస్ట్ ఇంకా బావుంటుంది. అండ్ వన్స్ ఇవి వేసిన తర్వాత స్పూన్‌తో కలపడం కంటే చేత్తో బాగా అన్ని ముక్కలకి అండ్ పిండి కూడా బాగా కలిసేలాగా చేత్తో నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఫస్ట్ కలిపేసేసేయండి. ఈ మిక్స్ చేసే ప్రాసెస్‌లోనే గోధుమ రవ్వ కూడా ఆల్రెడీ నానిపోయి ఉంది కదా! సో, అది కూడా కొంచెం మెత్తగా అయిపోతుందనమాట. వన్స్ ఇదంతా మంచిగా సెట్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి వదిలేసేయండి. 15 మినిట్స్ తర్వాత యాజ్ యూజువల్ మనం పాన్ పెట్టేసుకోండి. దోస పాన్ పెట్టేసుకొని దాని మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలాగా నేనిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి. అండ్ పలుచగా కూడా వేసుకొని దానికి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసేసి చక్కగా బోత్ సైడ్స్ ఈ అట్టుని సిమ్ టు మీడియం, మీడియం టు సిమ్ పెట్టేసేసుకొని బోత్ సైడ్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ బ్రౌన్, బ్రౌన్ అంటే మార్చేసుకోకండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదొక మంచి సోర్స్ అండి. వెజ్జీస్ ఎవరైతే తినరో వాళ్ళకి ఇలా ఫీడ్ చేయొచ్చు లైక్ మీ. నాకు కూడా అసలు ఈ వెజ్జీస్ ఏం నచ్చవు. బట్ నేను వీక్‌లో ఒక 2-3 టైమ్స్ అయినా ఇట్లాంటివి ఏదో ఒకటి లైక్ నాట్ లైక్ ఎవ్రీడే ఇదే చేస్తాను. 2-3 డేస్‌కి ఇదే చేస్తానని కాదు. ఇలా ఏదో ఒకటి ట్రై చేసి తింటూ ఉంటా అనమాట. సో, నాలాగా ఎవరైతే తినరో వాళ్ళకి మంచి ఆప్షన్ ఇలా పెట్టుకోవడానికి. అండ్ నచ్చిందా రెసిపీ? అయితే సేవ్ చేసుకోండి. అండ్ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాతో షేర్ చేయండి. డూ ఫాలో ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.